ఇక పెట్రోల్ ధరలు ఈ 10 రోజుల్లో 4వసారి పెరిగాయి. తాజాగా కొద్దిసేపటి క్రితం పెట్రోల్ పై ₹2.61 పర్ లీటర్ అండ్ డీజిల్ పై ₹2.71 పర్ లీటర్ పెరిగిన పరిస్థితి. సార్, మే 15 నుంచి ఇప్పటి వరకు ఈ 10 రోజుల్లో ఇది పెరగడం 4వసారి అండ్ ₹8 దాదాపుగా పెట్రోల్ డీజిల్ మీద పెరిగింది పర్ లీటర్. ఇది దేనికి సంకేతం సార్? పెట్రోల్ ధరలు మరింత పెరగబోతూ ఉన్నాయి. దేనికి సంకేతం? ప్రభుత్వం మోసానికి సంకేతం. ఎందుకంటే ఎలక్షన్ తర్వాత పెంచుతారని చెప్పి ప్రతిపక్షం మొత్తం ముక్తకంఠతో చెప్పారు. ఎప్పుడు ఏం చెప్పారో మేము పెంచము, పెంచే ప్రసక్తే లేదు అన్నారు. ఇప్పుడు పెంచుతున్నారు. ఆ పెంచును కూడా చూడండి. నేను ఎప్పుడు చెప్పాను మీకు, ఇది కనీసము ₹20 10 to 20 పెరుగుతుందని చెప్పానా లేదా? ఇప్పుడు కాదు, 1 వారం కింద చెప్పాను. ఫస్ట్ పెరిగినప్పుడే చెప్పాను, మీరు ఇది ఇక్కడతో ఆగదు, 10 to 20 పెరుగుతుంది అని చెప్పాను. అప్పుడు నన్ను ఎవరు మీరు అడగలే, సోర్స్ ఏంటి సార్ మీకు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరో అని అడగలే. ఫార్చునేట్లీ కానీ రియాలిటీ ఇప్పుడు ఏమైంది, మరి ₹20 ఎట్లా పెరుగుతుంది? ఇప్పుడు ఆల్రెడీ ₹8 నేను చెప్పిన 10 to 20 ఎంత తేడా? ₹2 కదా. అంటే జర్నలిస్టులకు సోర్సెస్ ఉంటాయన్న దానికి ఇది ఒక ఉదాహరణ. ఇంత అక్యురేట్ చెప్పాను కదా మీకు. అప్పుడు ఎంత పెంచింది? ఫస్ట్ ₹3 పెంచారు. ₹3 పెంచిన రోజు నా వీడియో చూడండి మీరు. 20 to 30 పెరుగుతుంది అన్నాను. మినిమం 20 to 30 పెరగచ్చు. ₹10 అయితే గ్యారంటీగా పెరుగుతుంది అని చెప్పారు. ఆల్రెడీ 8కి వచ్చాం. మీరు చూస్తుండండి. 20 అయినా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు నేను ఎస్టిమేట్ చేసినంత 30 కాకపోవచ్చు, లేదా 20 కూడా కాకపోవచ్చు. 10 అయినా కూడా నేను చెప్పినది సిగ్నిఫికెంట్ ఫిగర్ కలిసింది కదా. అంటే దట్ ఈస్ హౌ జర్నలిస్ట్ స్పీక్ విత్ సోర్సెస్. గవర్నమెంట్లో, పొలిటికల్ పార్టీస్లో, రాజకీయాల్లో సోర్సెస్ ఆధారంగా జరగబోయే పరిణామాల్ని అంచనా వేయగలం. రెండవది ప్రభుత్వ ట్రెండ్ చూసి అంచనా వేయగలం. సో ఆ రెండు ఆధారంగా నేను క్లియర్గా చెప్పాను మీకు అంతకు ముందే. మినిమం ₹10, 20 to 30 వరకు కూడా పెరగవచ్చని. ఆల్రెడీ ₹8కి వచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం చెప్పింది ఇక్కడ ఆగుతామని చెప్పలేదు. అందువల్ల ఖచ్చితంగా మీరు చూస్తుండండి, 10 to 15 వరకైతే ఖచ్చితంగా పెరుగుతాయి. అన్లెస్ యొక్క యుద్ధం ఆగిపోయి ప్రపంచ ముడి చమురులు భారీగా దెబ్బతిని పెంచితే ఎక్స్పోజ్ అవుతాం అనుకుంటే తప్ప. ఇలా ఎందుకు పెంచుతారో కూడా మీకు చెప్పాను, అది కూడా చెప్పాను చూడండి మీకు. 2027 ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ల వరకు భారీగా పెరుగుతుంది. ఎలక్షన్లకు ముందు తగ్గిస్తారు మళ్ళీ ఒక ₹10. మీకు గుర్తునే ఉంటుంది, కొన్ని రోజుల కింద తగ్గించారు కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు. అప్పుడు భారీగా తగ్గించి మోడీకి పేద ప్రజల మీద ప్రేమ, ఇంత భారాన్ని మోయలేరు అని చెప్పి అప్పటికో 20-25 పెంచి 10 తగ్గిస్తారు. అప్పుడు మన వాళ్ళంతా కేరింతలు కొడతాం, ఆహా మోడీ, ఓహో మోడీ. ₹10 తగ్గిన పెట్రోల్, కేంద్ర ప్రభుత్వం, ఆర్నవ్ గోస్వామి, what happened to the state governments? Opposition ruled state governments. Are you reducing the VAT? అని ఆయన వస్తాడు. రాహుల్ శ్రీశంకర్ రెడ్డి, మోడీ గవర్నమెంట్ has done the great thing. Our opposition doing అంటాడు. నవికా కుమార్ వచ్చి, నరేంద్ర మోడీ is known for his welfare మాట్లాడుతుంది. మీరు చూడండి, ఇది ఖచ్చితంగా జరగకపోతే ఇప్పుడు 2027 వరకు మన ప్రోగ్రామ్ ఉంటే చెప్తాను నేను. అప్పుడు చూద్దాం ఏం జరుగుతుంది కదా. సో ఎందుకు దిస్ ఇస్ ద వే. ఇప్పుడు ఇది ఇప్పుడు కాదు, ఎమ్మెల్యే ఏడుకొండల సినిమాలల్లా ఒక 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద దాసనారాయణ ఈ టెక్నిక్ చెప్పాడు. హోటల్ యజమానులు అందరూ వచ్చి ఇడ్లీ దోశ ధరలు పెంచాలి అని అడుగుతారు. ఎంత పెంచాలి అని మీ డిమాండ్ అంటే అని డబ్బులు ఇస్తారు. ఆయనకు బాగా అవినీతి సీఎం, పైసలు తీసుకొని 50 పైసలు పెంచాను సార్ అంటాడు. ₹1 పెంచుతాడు. ఇదంతా ఆశ్చర్యపోతారు. సార్ మేము 50 పైసలే అడిగారు, మీకు 75 పైసలు పెంచండి సార్ అంటాడు. అంటే వీళ్ళు ₹1 పెంచుతారు, ఈయన ₹1 పెంచుతారు, 75 పైసలు పెంచారు. ₹1 పెంచారు ఏంటి సార్ అని అడిగితే, నీవు పొలిటీషియన్ కాదయ్యా, నేను పొలిటీషియన్ను. ఇప్పుడు నీకు పెంచిన మరుక్షణమే ప్రతిపక్షాలు అల్లరి చేస్తాయి, ప్రజలు రోడ్ల మీదకి వస్తారు, ప్రజల మీద ప్రేమతో నేను 20 పైసలు తగ్గిస్తా, అప్పుడు మీరు చెప్పిన 75 అవుతుంది కదా అన్నాడు. అంటే నేను 50 పైసలది 70 ఇచ్చేవాడు ₹1 చేశాడు. సో దట్ ఈస్ హౌ పొలిటీషియన్ ఫంక్షన్స్. ప్రజలకు ఈ మోసం అర్థం కావాలి.
ఎన్నికల వరకు అలాంటి వాళ్ళ ముక్త కంఠంతో చెప్పితే ఇన్నరా ప్రజలు అర్థం కాలే కదా ప్రజలకు. ఎందుకు మరి ఇలా పెంచుతారు? కారణం ఉన్నది దానికి ఓపెన్గా. బీజేపీకి ఎకానమీతో సంబంధమే లేదు. బీజేపీకి వేసే ఓటరు పెట్రోల్ ధరలు చూసి ఓటేయడు, భోజశాల చూసి ఓటేస్తాడు, రామ మందిరం చూసి ఓటేస్తాడు, పుల్వామా చూసి ఓటేస్తాడు, ఎకానమీ చూసి ఓటేయడు. ఇక ప్రాబ్లం ఏంటి వాళ్ళకు? ఎందుకు భయపడతారు? ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో పార్టీలు ప్రజలు దేనికి రియాక్ట్ అవుతారన్న పేరు భయపడతారు. ప్రజలు దీని మీద రియాక్ట్ అయిన తర్వాత అసలు భయపడాల్సిందే లేదు కదా. అందువల్ల మీకు ఇంకొక పాయింట్ ఏంటంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈవెన్ టుడే 2014లో ఉన్న గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ ఉన్నాయి, మధ్యలో తగ్గి ఇప్పుడు మళ్ళీ పెరిగాయి అంతే. కానీ అప్పుడేమో 72 రూపాయలు ఉంది పెట్రోల్, ఇప్పుడేమో 110 రూపాయలు ఎందుకు ఉంది, 115, ఇప్పుడు 13-15 దాకా వచ్చేసింది కదా. కోర్స్ రూపాయి పతనం ఒక డైమెన్షన్, అది పరిగణలోకి కూడా తీసుకోవాలి. కానీ దాన్ని పరిగణలోకి తీసుకున్నా కూడా ఇంకా చాలా ఎక్కువనే పెంచుతున్నారు కదా. అందువల్ల ముందు ముసళ్ళ పండుగ ఇంకా మీకు ఇంకా ఎక్కువ పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. 2027 ఎలక్షన్ల ముందు అప్పుడు ఉపశమనం వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ పెరుగుతాయి, మళ్ళీ భయంకరంగా పెరిగి 2028లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఎన్నికలు వస్తాయి. అప్పుడు ముందు తగ్గుతాయి, ఇక తర్వాత మళ్ళీ 2029 వరకు పెరగవు. తర్వాత మళ్ళీ వడ్డన ఉంటుంది, సామిరంగా అంటే విపరీతంగా వడ్డన ఉంటుంది.